నమస్తే హెచ్ఎస్సీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓం నమః శివాయ పంచాక్షరితో ప్రతిధ్వనించిన శైవాలయాలు. మండల గ్రీవెన్స్ కు 7 అర్జీలు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం పటిష్టమైన ప్రణాళికతో ఏపీడబ్ల్యూజే పనిచేస్తుంది. జిల్లా అధ్యక్షులు నాగుల్ మీరా. కార్తీక మాస ప్రాధాన్యత క్రమంలో పట్టణంలోని శైవాలయాలు భక్తజన సందోహంతో పోటెత్తాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి పారవస్యంతో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసం అందున 2వ సోమవారం. ఈ నేపథ్యంలో గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అభిషేక పూజలు నిర్వహించారు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం ఆలయ ప్రాంగణంలో ప్రతిధ్వనించింది. ఆలయ ఈవో రమణకుమారి మాట్లాడుతూ కార్తీక మాస విశిష్టతను దృష్టిలో ఉంచుకొని ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన కార్తీక దీప జ్వాలాతోరణం ఉంటుందని భక్తులు ఈ విశేష కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదేవిధంగా మారిస్పేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని చంద్రమౌళీశ్వర స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశంకర శర్మ ఆధ్వర్యంలో రుద్రాభిషేక పూజలు విశేషంగా నిర్వహించారు. కార్తీక మాస విశిష్టతను అర్చక స్వామి భక్తులకు వివరించారు. కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలో కార్తీక సోమవారం ప్రాధాన్యతను చాటుతూ మహిళా భక్తులు విశేషంగా కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. కార్తీక సోమవారం సందర్భాన్ని పురస్కరించుకుని శివకేశవులకు ప్రీతిగా ఆలయాలు కార్తీక దీప కాంతులు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసంలో ఉత్సవంలో భాగంగా ఈరోజు 2వ సోమవారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని స్వామివారికి విశేషమైన అభిషేకాలు చేయించుకొని కార్తీక మాసం యొక్క పుణ్య ఫలితాన్ని పొందుతున్నారు. అదేవిధంగా రాబోయేటువంటి శుక్రవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు జ్వాలా తోరణం ఏర్పాటు చేసి ఉన్నాము. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు స్వామి అమ్మవార్లకు జ్వాలా తోరణ ఉత్సవం చేయటం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి జ్వాలా తోరణాన్ని వీక్షించి కార్తీక మాసం యొక్క పౌర్ణమి యొక్క పుణ్య ఫలితాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా భక్తులందరూ కూడా కార్తీక మాసం ఇచ్చేసేటువంటి భక్తులందరూ కూడా దీపారాధన చేసేటువంటి మహిళామణులు అందరూ కూడా మీ స్వీయ జాగ్రత్త వహించి దీపారాధనలు పూజాది కార్యక్రమాలు చేసుకునవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమ శివాయ. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో కార్తీక మాసమును పురస్కరించుకొని ఇప్పటి వరకును కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని అభిషేకాదులు అర్చనలు అవి కూడా చేయించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. సాయంకాలం స్వామివారు విశేషంగా అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిస్తారు. అదేవిధముగా రేపు 15వ తారీఖు శుక్రవారం నాడు పౌర్ణమి, కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం మహోత్సవం జరుగుతుంది. యావత్తు భక్తబంధువులందరూ కూడా విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ దేవస్థానం కమిటీ. ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి 7 అర్జీలు వచ్చినట్లు మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పేర్కొన్నారు. మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ప్రజా సమస్యల పరిష్కార దిశగా గ్రీవెన్స్ నిర్వహించి అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ మండల గ్రీవెన్స్ కు మొత్తం 7 అర్జీలు వచ్చినట్లు వివరించారు. ఇందులో రెవెన్యూ విభాగంలో అడంగల్ లోటుపాట్లు సవరణకు 4, సర్వే కొరకు 2 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. మరొక అర్జీ ఆర్డబ్ల్యూఎస్ చెరువు పూడికతీత విషయమై వచ్చినట్లు తెలిపారు. మండల పరిధిలోని వివిధ స్థాయి అధికారులు గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 7 గ్రీవెన్సెస్ వచ్చాయి. అందులో 4 అడంగల్లో రిలేటెడ్ మ్యూటేషన్ కోసం వచ్చినాయి, ఒక 2 సర్వే కోసం వచ్చినాయి, అట్లాగే ఒకటి వచ్చేసి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది వచ్చింది బుర్రిపాలెంది, ఒక ఆర్డబ్ల్యూఎస్ చెరువు క్లీనింగ్ కోసం వచ్చింది. ఆర్డబ్ల్యూఎస్ ఆ డిపార్ట్మెంట్కి పంపించాం. రిమైనింగ్ ఏవైతే 6 ఉన్నాయో అవి మా సర్వేయర్కి అట్లాగే విఆర్ఓలకి ఆర్ఐలకి పంపి నిర్ణీత కాల వ్యవధిలో వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
ఉబ్బసం చర్మ సంబంధమైన సమస్యలకు కార్తీక పౌర్ణమి శుభగడియలలో మూలికా వైద్యం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నట్లు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి పేర్కొన్నారు. కుమారి సుప్రియ ఆయుర్వేద వైద్యశాలను ఈ నెల 15వ తేదీ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సాంప్రదాయ రీతిలో ఆయుర్వేద మూలికా వైద్యం ద్వారా ఉబ్బసం సమస్యలు తగ్గించుకోవచ్చని ఆయుర్వేద మూలికా వైద్య నిపుణులు డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి తమ వైద్యశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ మూలికా వైద్యంలో ప్రత్యేకతను వివరించారు. మూలికా వైద్యం పొందాలనుకునే వారు కార్తీక పౌర్ణమి రాత్రి వేళ ఉపవాసం ఉండాలని, పాయసం తయారు చేసుకుని పౌర్ణమి వెన్నెల్లో ఆరుబయట పాయసాన్ని ఉంచాలని తెలిపారు. 15వ తేదీ ఉదయం వెన్నెల్లో ఉంచిన పాయసంతో పాటుగా తామిచ్చే మూలిక చూర్ణం పాయసంతో కలిపి తీసుకోవాలని తెలిపారు. ఔషధ సేవనం తర్వాత పగలు నిద్రపోరాదన్నారు. ఉబ్బసం చర్మ సంబంధమైన సమస్యలు ఉన్నవారు కార్తీక పౌర్ణమి వేళ పాయసంతో స్వీకరించే మూలిక వైద్యం కోసం తమ వైద్యశాలలో సంప్రదించవలసిందిగా తెలియజేశారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు నమస్సుమాంజలి. నేను డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి, కేఎస్ఎస్ ఆయుర్వేద వైద్యశాల వ్యవస్థాపకుడు. గత 28 సంవత్సరాలుగా ప్రతి కార్తీక పౌర్ణమికి ఆస్తమా, అలర్జీ మొదలగు నాసికా వ్యాధులకు ఉచితంగా మూలికా ఔషధం ఇవ్వటం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి నాడు అనగా 14, 15వ తేదీల్లో ఉచిత మూలికా ఔషధాన్ని పంపిణీ చేయడానికి ఏర్పాటు చేయబడింది. ఈ మూలికా ఔషధం ప్రధాన ప్రయోజనాలు నాసికా అలర్జీలు అంటే నేజల్ ఎలర్జీస్తో బాధపడే ప్రతి వ్యక్తి కూడా ఒకే ఒక్క డోసు ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. దానివల్ల ముక్కు అలర్జీలో వచ్చే తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసంకి సంవత్సరం అంతా కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ఔషధాన్ని మొత్తం కూడా ఒక్క డోస్ అండి, ఇది ఒక్కొక్క వ్యక్తికి ఒక్క డోస్ మాత్రం ఈ సంవత్సరం అంతా పనిచేయడానికి ఉపయోగపడే విధంగా తయారు చేశాము. ఇది కొంచెంగా కలుపుకొని ఔషధం మొత్తాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 4వ నియమం ఏంటంటే పగలంతా నిద్రపోకూడదు. ఇక మిగిలిన విషయాలు ఏమి లేవు. మందంతా తీసుకున్న తర్వాత పగలు నిద్రపోకుంటే చాలు. వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే మెడిసిన్స్ అవసరమైతే తీసుకోవచ్చు. తర్వాత ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు లేవు. దీనివల్ల ఏమి ఎలర్జీలు ఉండవు, దీనివల్ల ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు. బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ముసలివాళ్ళైనా, పిల్లలైనా అందరూ కూడా దీన్ని చక్కగా తీసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటూ పాత్రికేయ మిత్రుల సమస్యల పరిష్కారం కోసం డివిజన్ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఏపీయూడబ్ల్యూజే పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతుందని ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు పాత్రికేయులకు భరోసా కల్పించారు. తెనాలి నియోజకవర్గ ఏపీడబ్ల్యూజే కార్యవర్గం ఆధ్వర్యంలో కార్తీక మాస ప్రాధాన్యతను చాటుతూ సోమవారం మండలంలోని అంగలకుదురు గ్రామ శివార్లో గల నిమ్మ తోటలలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. తొలుత ఏపీయూడబ్ల్యూజే తెనాలి అధ్యక్షులు చందు సుబ్బారావు మాట్లాడుతూ అసోసియేషన్ ద్వారా పాత్రికేయుల కోసం కొన్ని నిర్దిష్టమైన కార్యక్రమాలను నిర్వహించే కార్యాచరణను వివరించారు. తెనాలిలో జర్నలిస్టు కాలనీ ఏర్పాటు, ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ వివరించారు. జిల్లా ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ యూనియన్ తరపున పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం నిర్దిష్టమైన కార్యాచరణను అమలు చేస్తున్నామన్నారు. సమస్యల పరిష్కారం కోసం యూనియన్ తీసుకునే నిర్ణయాలను సంఘ సభ్యులు ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు. అసోసియేషన్ రాష్ట్ర నాయకులు భక్తవత్సలం మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా ఏపీడబ్ల్యూజే సంస్థ పాత్రికేయుల సమస్యల పరిష్కార దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు, సాధించిన విజయాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఏచూరు శివ, ఐజేయు నాయకులు మార్కండేయులు, జిల్లా నాయకులు చొప్పర సుధాకర్, బోడపాటి మురళీకృష్ణ, నియోజకవర్గ పాత్రికేయులు బొల్లిముంత కృష్ణ, ఎన్ వెంకటేశ్వర, అబ్దుల్ హకీం జానీ, దీపాల తారక్ సాయినాథ్, సిద్దెల సాయి, శరత్, ఆర్వి కిరణ్, కమలాకర్, సురేష్, తన్నీరు కళ్యాణ్, కంకిపాటి రమేష్, ఆలపాటి సుధీర్, సాక్షి శ్రీను తదితర పాత్రికేయ మిత్రులతో వన సమారాధన ఆహ్లాదాన్ని పంచింది. కార్తీక వన సమారాధన మంచిది అనేటువంటి భావన ఒకటి, అట్లాగే మంత్రి గారికి మెమరాండం ఇచ్చేందుకు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో అందరం ఒక మాట అనుకుని ఒక తీర్మానం చేసుకుని చేయటం అనేటువంటిది, ఈ రెండింటినీ కూడా బేరేజ్ వేసుకుని మనం చేసాము. అట్లాగే జిల్లా అధ్యక్షుడు వారు భక్తవత్సలం గారు వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళు మాట్లాడే ముందు మన వాళ్ళు ఎవరైనా ఈ అంశాల గురించి వేరే ఇంకేదన్నా సమస్యల గురించి మేము చెబుతామంటే వెల్కమ్ మిత్రులారా, మాట్లాడండి. ప్రతి నెల ఏదో కార్యక్రమం చేయాలి, మనం అందరం కలిసి ఉండాలని ఒక యూనిట్ని మీరు తెలిపినందుకు మీ తెనాలి నియోజకవర్గ కమిటీని కూడా అభినందిస్తున్నాం. ఇందాక మన సుబ్బారావు అన్న చెప్పినట్టు వాట్సాప్ గ్రూప్లో ఏదన్నా కానీ ఒక మెసేజ్ పెడితే స్పందించట్లేదు అనేది అది వాస్తవం.
ఎందుకంటే జర్నలిస్టులకు పిల్లలకు ఫీజు రాయితీ కావాలని కలెక్టర్ చుట్టూ తిరిగి ఒక జీవో ఏపీడబ్ల్యూజే ఒక పేరు మీద మన యూనియన్ పేరు మీద మనం సాధించుకున్నప్పుడు ఆ జీవో కాపీని అది ప్రొసీడింగ్ కాపీని మనం పెట్టినప్పుడు మీలో నుంచి ఏమాత్రం కూడా స్పందన లేదు. వేరే యూనియన్లు ఉండి చాలా పనులు చేస్తున్నాం మనం. ఎక్కడ స్టేట్ కమిటీ వాళ్ళకి మన వల్ల కానీ స్టేట్ కమిటీకి తెలియజేస్తున్నాం. స్టేట్ కమిటీ వాళ్ళు వాళ్ళ రాష్ట్ర స్థాయిలో వాళ్ళ మంత్రులు కలవని కానీ లోకేష్ గారిని కలవనివ్వండి, చంద్రబాబు గారిని కలవనివ్వండి, వాళ్ళు చేయాల్సినది చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే గవర్నమెంట్ కొత్తగా ఏర్పడింది కనుక ఈ జర్నలిస్ట్ సమస్యలు మొత్తం ఉంటే అవన్నీ ఒకసారి మేమంతా పరిశీలిస్తాం, మాకు 3-4 నెలల టైం ఇవ్వమన్నారు. ఇప్పుడు మా జనవరి వచ్చేటప్పటికి అక్రిడేషన్లు వస్తున్నాయి. ఆ అక్రిడేషన్ కమిటీల్లో కూడా ఏపీడబ్ల్యూజే తరఫున మన వాళ్ళని వేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఉండేది, తర్వాత మళ్ళీ మధ్యలో ఏం చేశారు, మన పేర్లు మన కమిటీ పేర్లో కానీ మనలో ఎవరిని లేకుండా చేశారు. అంటే ప్రభుత్వం పైన మనం రిక్వెస్ట్ పొందాలో మనం పోతున్నాము. మన సభ్యుడికి అది తెలియాలి కదా. ఆ సభ్యుడికి తెలిసింది ఎట్లా తెలిసింది, మాకు తెలిసిందా లేదా అనేది మీ దగ్గర నుండి స్పందన వస్తేనే కదా. మీ దగ్గర సమస్య ఉన్నా ఏదైనా గ్రూపులో పెట్టండి, ఏదన్నా కానీ మంచి జరిగినా కానీ దాని మీద మీరు స్పందించండి. లేదా ఎలా ముందుకెళ్ళాలో కూడా కొంత సలహాలు సూచనలు ఇవ్వండి. ఆ సలహాలు సూచనలు మా పరిధిలో మావి ఉంటే మేము చేయగలుగుతాం. మమ్మల్ని అధిగమించి పోతుంటే రాష్ట్ర నాయకత్వానికి ఐజీఐ నాయకత్వానికి మేము తెలియజేసి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక ఇళ్ల స్థలాలు, మీరు అనుకున్నట్టుగా ప్రెస్ క్లబ్బు, ఈ అన్నింటినీ కూడా సమస్యలపైన కూడా మీ వంతుగా మీరు రండి. మేమున్న ఇక్కడ ఉన్న ఐజీఐ సభ్యులం కానీ, స్టేట్ కమిటీ సభ్యులం కానీ, జిల్లా కమిటీ సభ్యులం కానీ కూడా మీరు చేసే కార్యక్రమాలకు సహాయ సహకారాలు మా పూర్తిగా ఉంటాయని మీ ఈ కార్యక్రమం చేసిన ప్రతి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జగన్ ప్రభుత్వం కూడా మన విలేకరులని అడ్డంగా ముంచేసి ఒక పేపర్ని, ఒక పాలసీని కొంతమందినే అడ్డం పెట్టుకొని పరిపాలన చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇద్దరు మేలు జరిగిద్దని చూస్తున్నారు, కానీ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, జరగట్లా. మన అంబటాంజనేయ గారు లేని లోటు బాగా కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో పెద్ద అయినా సుబ్బారావు గారు, జనార్దన్ గారు ఇద్దరు కూడా వాళ్ళ పనులు మానుకొని, వాళ్ళ పేపర్ ఛానల్స్ కూడా సెలవులు పెట్టి మానుకొని కూడా వాళ్ళు నిత్యం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు గట్టిగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కలుస్తున్నారు. డెకరేషన్స్ కమిటీలో కూడా మనకి ఏపీడబ్ల్యూజే వాళ్ళమే జిల్లాకి ఒకళ్ళు ఉంటాం అని నిన్నే సుబ్బారావు గారు చెప్పడం జరిగింది, మన స్టేట్ ప్రెసిడెంట్ గారు. కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి మీటింగ్ పెట్టేటప్పుడు మాత్రం మిగతా మెంబర్స్ కూడా ఒక్క మాట కూడా మాట్లాడిన పాపని ఎవ్వడం లేదు అసలు, మనం తప్పితే. ఈవెన్ ప్రజాశక్తి అది మన యూనియన్ గర్వకారణం. అది నా గొప్పతనం కాదు, మనందరూ గొప్పతనం కాదు, మన యూనియన్ గొప్పతనం. అది ఏపీడబ్ల్యూ యూనియన్ గొప్పతనం. అది మనం ఏంటంటే యూనియన్కి ఎక్రిడేషన్స్ ఇచ్చే విషయంలో యూనియన్ మనం చూడలేదు ఎప్పుడు కూడా. ప్రతి వాడికి ఎక్రిడేషన్స్ రావాలి అని. కాకతీయ పేపర్కి 46 ఎక్రిడేషన్స్ ఇప్పించాను నేను. 46 మండలానికి ఒకటి. అందరికీ న్యాయం జరగాలి. ఎక్రిడేషన్ మనం ఇచ్చే ఎక్రిడేషన్ మనం అడిగేది. ఒకలాగా మనం ఏమన్నా పొలాలు స్థలాలు ఆక్రమించుకొని ఎకరాల స్థలాలు ఆక్రమించి కోర్టుల చుట్టూ మనం తిరగట్లేదుగా. జీతాలు లేనటువంటి జీవితాలేగా మన అయ్యే. ఛానల్ పట్టుకోనో పేపర్ పట్టుకోనో అది ఒక కృతి అంతే. అది ఒక ఆనందం. దాంట్లో ఆనందం కోసం మనం తిరుగుతాం అంతే. పుట్ట రాఘవయ్య మిల్లు పరిసర ప్రాంతాల్లో జనసంచారం ఎక్కువని, వాహన చోదకుల మితిమీరిన వేగం కారణంగా ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలంటూ ఆ ప్రాంత వాసులు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా సోమవారం మున్సిపల్ కమిషనర్ బి శేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కు స్పీడ్ బ్రేకర్స్ వేయాలంటూ రామలింగేశ్వరపేట పుట్ట రాఘవయ్య మిల్లు సెంటర్ నుంచి గురిశెట్టి శ్రీనివాసరావు కమిషనర్ శేషన్ కు వినతి పత్రం సమర్పించారు. పుట్ట రాఘవయ్య రైస్ మిల్ సెంటర్ వై జంక్షన్ కావడంతో వాహన చోదకుల మితిమీరిన వేగాన్ని నిరోధించేందుకు స్పీడ్ బ్రేకర్స్ వేయాల్సిన అవసరాన్ని శ్రీనివాసరావు వివరించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో కొంటూరి శివయ్య, మామిడిబత్తుల శ్రీనివాసరావు, గంగాదేవి, నరసింహారావు, ఎం గోపాలరావు, నకర్ శంకర్, గోపి తదితరులు ఉన్నారు. తెనాలి రామలింగేశ్వరపేట పుట్ట రాఘవ రైస్ మిల్లు స్థానిక ప్రజల సమస్య వేదికలో ఈరోజు స్థానికంగా మాకు ఈ స్థానిక మన రామలింగేశ్వరపేట పుట్ట రాఘవ రైస్ మిల్ సెంటర్లో స్పీడ్ బ్రేకర్ లేక బాగా ఇబ్బందిగా ఉంది. చాలా చోట్ల సందుల్లో చిన్న సందులో కూడా వేసిన స్పీడ్ బ్రేకర్లు మా స్థానిక మామూలు రామలింగేశ్వరపేట పుట్ట రాఘవ రైస్ మిల్ సెంటర్లో వేయలేదు. అయితే ఒకవేళ శాంక్షన్ అయి ఉండొచ్చు, ఎలక్షన్ టైంలో మరి ఆగిపోయి ఉండొచ్చు, అలా నేను తప్పుగా అంటలేదు. కాకపోతే ఏంటంటే మా ప్రజా సమస్యల దృష్ట్యా మాకు ఇక్కడ పుట్ట రాఘవ రైస్ మిల్ పక్కనే చిన్నపిల్లల స్కూల్ ఉంది, అట్లా అంగన్వాడీ బడి కూడా ఉంది.
తర్వాత దగ్గరలోనే గుళ్ళు కూడా వస్తూ ఉంటారు. భక్తులకు కానీ మన స్కూల్లో పిల్లలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ వాహనాలు చాలా అతివేగంతో ఇటు 10వ వార్డులోకి వెళ్ళేవాళ్ళు కానీ ఇటు మన 11వ వార్డులోకి వెళ్ళేవాళ్ళు కానీ పూలే కాలనీ నుంచి వెళ్ళే ఇప్పుడు ట్రాక్టర్లు కానీ అది ఏ ట్రాక్టర్లు అయినా సరే మరి లారీలు కానీ ఈ హెవీగా వచ్చే లారీలు కానీ ఈ స్పీడ్ ఎక్కువగా వెళ్తున్నాయి. కాబట్టి మాకేంటంటే ఈ స్పీడ్ బ్రేకర్లు అరేంజ్ చేస్తే ఆ స్పీడ్ బ్రేకర్ల కొద్దీ ఆగి వాళ్ళు వాహనాలు నెమ్మదిగా వెళ్తే మా పిల్లలు కూడా ప్లస్ భక్తులు కానీ జన సమీకరణానికి కానీ ఇబ్బంది లేకుండా మాకు కోరిక అది. ప్లస్ ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. అది ఎందువల్ల అంటే ఈ స్పీడ్ బ్రేకర్ లేకపోవడం వల్లే. భావాల్లోకెల్లా ఉన్నతమైన భావం కృతజ్ఞతా భావమని సర్వదేవ పరంజ్యోతి మానవ సేవా సమితి నిర్వాహకులు పేర్కొన్నారు. మండలంలోని బురిపాలెం గ్రామంలో గల శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవా సమితి సోమవారం కృతజ్ఞతా దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్య నేర్పే ఉపాధ్యాయులను సత్కరించారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీని తమ సంస్థ కృతజ్ఞతా దినోత్సవంగా జరుపుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. మీరు అభివృద్ధి చెందడానికి మీ తల్లిదండ్రులు చాలా రకాలుగా కృషి చేసి మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. వాళ్ళు సంతోషపడాలి అంటే మనం బాగా చదువుకుని వాళ్ళని సంతోషపెట్టాలి, వాళ్ళ మాట వినాలి. అంటే వాళ్ళు మనం మంచి కోరుకునేటటువంటి వాళ్ళ మాట విని మరి వాళ్ళని సారన్నట్టు వాళ్ళకి మరి గౌరవం ఇచ్చి మనం కనుక అభివృద్ధి చెంది ఫలానా వాళ్ళ అబ్బాయి మంచి ఉన్నత స్థితిలో ఉన్నాడు అంటే వాళ్ళకంటే సంతోషించేటటువంటి వాళ్ళు అవ్వలేదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి సభ్యులందరినీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి నా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళందరూ నన్ను చూసుంటారు. ఇది మరి మా తల్లిదండ్రులు కానీ తర్వాత మా స్కూల్లో ఉన్న టీచర్లు కానీ మండల పరిధిలో పరిష్కారం కాని సమస్యలను డివిజన్ స్థాయి అధికారుల ద్వారా పరిష్కరించే దిశగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ లోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్న గ్రీవెన్స్ లో సబ్ కలెక్టర్ సంజన సింహ అర్జీదారు నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 8 అర్జీలు వచ్చాయి. ఇందులో రెవెన్యూ విభాగానికి 4, డిఎల్పీఓకు 2, డిటిఏఓకు 1, పోలీస్ శాఖకు 1 వంతున అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దుగ్గిరాల్లో ప్రవాస ఆంధ్రులు డాక్టర్ చింతమనేని పిచ్చయ్య, నిర్మలా చౌదరిల సహకారంతో నూతనంగా నిర్మించిన శ్రీ సద్గురు విమలానంద ఆశ్రమం ఈ నెల 13న ప్రారంభించనున్నారు. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ పరిపూర్ణానందగిరి స్వాములు హాజరు కానున్నారు. ఆశ్రమ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శుభవేదికతో పాటుగా శుభ సన్నిధిని కూడా ఆ రోజున ఉదయం 9:20 ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఈ ఆశ్రమం ద్వారా యోగ జ్ఞానము, ప్రవచనాలు, భజన గీతాలు, గీతా పఠనం, చేతి వృత్తుల పనులు, వైద్య శిబిరాలు వంటివి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులతో పాటుగా పలువురు పీఠాధిపతులు, నాయకులు, పెద్దలు హాజరు కానున్నట్లు మహిళా మండలి నాయకురాలు జంపాల కుసుమకుమారి తెలిపారు. శ్రీ సద్గురు సద్వేద శుభవేదిక నిర్మించినటువంటి స్థలాన్ని 1970వ సంవత్సరంలో 3,600 రూపాయలు పెట్టి ఈ స్థలం కొన్నాం. అప్పటి నుంచి కూడా దీంట్లో భక్తి సంబంధమైనటువంటి కార్యక్రమాలని పెద్దలందరూ కూడా నిర్వహించారు. చాలా సంవత్సరాలు ఇది బాగా జరిగింది. ఆ తర్వాత ఇది జీర్ణావస్థకు చేరినటువంటి పరిస్థితుల్లో దీన్ని పునరుద్ధరించాలని ప్రయత్నం చేశాము. మరి విమలానంద స్వామి ఆశ్రమం పరిస్థితుల్లో పెంచాలి, వాళ్ళకి ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి అనేటటువంటి తల్లుల్ని ప్రోత్సహించి వాళ్ళ ద్వారా పిల్లల్ని సంస్కరించాలనేటువంటి ముఖ్యమైన ఉద్దేశం నాకు ఉంది. చేతి పనులేంటి, కుట్టు మిషన్లేంటి అటువంటి కార్యక్రమాలు. తర్వాత ముఖ్యంగా మెడికల్ క్యాంపు. మా మహిళా సమాజం హాస్పిటల్ గవర్నమెంట్కి ఒప్పచెప్పిన దగ్గర నుంచి మాకు మెడికల్ క్యాంపులు చేయాలంటే ఇబ్బందిగా ఉంది. దీంట్లో మెడికల్ క్యాంపులు చేసుకోవడము, యోగా, తర్వాత ధ్యానము మొదలైనటువంటి కార్యక్రమాలు, సంఘానికి ప్రజలకు ఉపయోగించేటువంటి ఏ కార్యక్రమాన్నైనా దీంట్లో నిర్వహించి దీన్ని సద్వినియోగం చేయాలటువంటి భావం మరి మహిళా మండలి ప్రోత్సహిస్తుంది. దుగ్గిరాల మండల గ్రామాల్లోని శివాలయాలని భక్తులతో కిటకిటలాడాయి. పవిత్ర కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో వేకుజాము నుండే మహిళలు, భక్తులు ఆలయాలకు పెద్ద ఎత్తున పోటెత్తి స్వామివారిని దర్శించుకొని పునీతులయ్యారు.
మహిళలు ఉపవాస దీక్ష పూని స్వామివారిని దర్శించుకుని అభిషేకాల్లో పాల్గొన్నారు. అర్చకులు వేదమంత్రాల నడుమ స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణంలో లింగాకారం, శంకు, చక్రం, సూర్యుడు, హోంకారం వంటి రంగవల్లులు వేసి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి దీపాలను వెలిగించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. మండలంలోని రేవేంద్రపాడు, ఏమని, శృంగారపురం, గొడవర్రు, చింతలపూడి తదితర గ్రామాల్లో ఉన్న శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమ పోరాట నాయకులు మరియు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను దుగ్గిరాల్లోని మూర్తాజా నగర్లోని జెండా చెట్టు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా మైనార్టీసీల ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మౌలానా చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాల వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా షేక్ సుబానీ మాట్లాడుతూ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధికి బాటలు వేసిన మహోన్నత వ్యక్తిని అన్నారు. మైనార్టీల సంక్షేమానికి ఆయన చేసిన కృషి ఎనలేందని అన్నారు. స్వతంత్రోద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లా తెల్లదొరలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చి దేశభక్తి నింపారని అన్నారు. అన్ని వర్గాల ఐక్యతను ఆకాంక్షించిన మహనీయుడని, దేశ లౌకిక స్ఫూర్తిని నలుదిక్కులా వ్యాపింపజేసిన గొప్ప వ్యక్తిని అన్నారు. భారత స్వతంత్ర పోరాటంలో 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన ధీరుడని, దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో షేక్ రషీద్, షేక్ జాన్ సైదా, షేక్ జిలానీ, షేక్ అబ్దుల్, పఠాన్ ఖాదర్, డాక్టర్ పెద్దెటి యోహాన్, బులుసుపాటి ఎల్లేశ్వరరావు, మునిపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు విద్యాభివృద్ధికి గొప్ప బాటలు వేసిన మహోన్నత వ్యక్తి. మైనార్టీల సంక్షేమానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది. భారత స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు. హిందూ, ముస్లింలు సోదరుల్లా కలిసికట్టుగా బ్రిటిష్ తెల్లదొరలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చి దేశ భక్తిని రగిలించారు. ఆయన స్వాతంత్రోద్యమంలో 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన ధీరుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓం నమః శివాయ పంచాక్షరితో ప్రతిధ్వనించిన శైవాలయాలు. మండల గ్రీవెన్స్ కు 7 అర్జీలు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం పటిష్టమైన ప్రణాళికతో ఏపీడబ్ల్యూజే పనిచేస్తుంది. జిల్లా అధ్యక్షులు నాగుల్ మీరా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.